గురువారం గురించి చాలా ప్రాశస్త్యమైనటువంటి వారం అది. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కాబట్టి తల్లిదండ్రుల కంటే తల్లి, తండ్రి, గురువు ఈ 3 చాలా ప్రధానమైనటువంటి దైవాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆధునిక దైవాలు అంటారు వాళ్ళకి. అంటే మనకి నిత్యం కూడా నడిపించేటువంటి సజీవమైన దైవాలు ఏంటంటే 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు. కాబట్టి ముగ్గురికి చాలా ప్రాధాన్యత ఉంది. తల్లికి మించిన దైవం లేదు. ఎందుకంటే తల్లి మన శరీరంలోని ఎందుకంటే తన శరీరంలో ఒక అణువుని మనలో పెట్టింది కాబట్టి తల్లి గొప్పది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటుంది మన వేదం కూడా. తండ్రి బాల్యంలో తల్లి కాపాడుతుంది, తండ్రి జీవితాంతం కాపాడుతాడు. అందుకే తండ్రి గొప్పవాడు. కాబట్టి తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేదని చెప్పేసి కూడా మన సంస్కృతి చెప్తుంది. ఇవంతా ఒకటైతే గురువుకి ఎంతకంటే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మన వైజ్ఞానికమైనటువంటి విషయాల్ని మన శరీరంలోకి ఎక్కించి మన నడవడికని సరిచేసి మనకు దిశానిర్దేశం చేసిన వాడు గురువు. కాబట్టి గురువుకి మించిన దైవం లేదు. అటువంటి గురునికి మనం తప్పనిసరిగా ఒక వారం నిర్ణయించి ఆ గురుని తాలూకా పూజ అనేది మాత్రం చేసుకోవాలి. మన సాంప్రదాయం ప్రకారం చాలామంది గురువులు మనకు ఉంటారు. గురువుకు ఉండేటువంటి పెద్ద విశేషం ఏంటంటే బ్రహ్మ ఆయుష్ మనకు పోసి తిరిగి తీసుకుంటాడు. గురువు మనకి విద్యనిచ్చి తిరిగి తీసుకోడు. అందుకే బ్రహ్మ కంటే గురువే గొప్పవాడని చెప్పేసి కొన్ని ధర్మాలు ఉంటాయి.